ఈ వీడియోలో ప్రజెంట్ పార్టిసిపుల్ అనగా ఏమిటి, దాని ఉపయోగాలు ఏమిటి అనేది డిస్కస్ చేస్తున్నాం. ప్రధానంగా ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే బేస్ వెర్బ్కి అంటే V1 అంటాం. బేస్ వెర్బ్కి ING రాయాలి, కలపాలి. ING. ఉదాహరణకి గో ఉంది, గోకి ప్లస్ ఇంగ్ ING రాయాలి, గోయింగ్. ఈట్ ఉంది, ఈట్కి ప్లస్ ING, ఈటింగ్. అదేవిధంగా డ్రింక్, డ్రింకింగ్. ఒక పనిని కంటిన్యూస్గా మనం చేస్తూ ఉన్నప్పుడు జనరల్గా వాకింగ్ నడుస్తూ ఉన్నాడు, డ్రింకింగ్ తాగుతూ ఉన్నాడు, ఈటింగ్ తింటూ ఉన్నాడు, రైటింగ్ రాస్తూ ఉన్నాడు అనే మీనింగ్లో మనం ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ని రాస్తున్నాం. తర్వాత ప్లాన్ అన్నమాట. ఇప్పుడు సపోజ్ సీఎం గారు ఒంగోలు వస్తున్నారు అనుకుందాం. సీఎం ఈజ్ విజిటింగ్ తిరుపతి టుమారో. సీఎం ఈజ్ విజిటింగ్ ఒంగోల్ టుమారో. టుమారో అనేది ఫ్యూచర్ టెన్స్ని తెలుపుతున్నప్పటికి కూడా మనం ప్లానింగ్లో ఉంటాం కాబట్టి ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్. సో ఐఆమ్ గోయింగ్ టు టీచ్ ద లెసన్. ఐఆమ్ గోయింగ్ టు టీచ్ నియర్ ఫ్యూచర్ అంటాం. గోయింగ్ టు టీచ్ అనేది నియర్ ఫ్యూచర్. అంతే, తక్కువ టైంలో నేను లెసన్ చెప్పబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ద లెసన్. ఐఎమ్ గోయింగ్ టు డ్రైవ్ ద కార్. ఐఎమ్ గోయింగ్ టు ఆపరేట్ దిస్ ప్రాబ్లమ్. ఐఎమ్ గోయింగ్ టు డ్రైవ్ ద కార్ అంటే నియర్ ఫ్యూచర్లో. నియర్ ఫ్యూచర్ యాక్చువల్గా ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది రైట్ ఫ్యూచర్ అన్నమాట. ఈజ్ గోయింగ్ టు లెఫ్ట్ ఫర్ లండన్. ఈజ్ గోయింగ్ టు లెఫ్ట్ ఫర్ లండన్. ఈజ్ గోయింగ్ టు లెఫ్ట్ ఫర్ ఢిల్లీ. ఇట్లా ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ అనే దాన్ని ఉపయోగిస్తాం. నాట్ ఓన్లీ దట్, జిరెంట్స్ అంటాం. ప్రజెంట్ పార్టిసిపుల్ని జిరెంట్స్ అంటాం. సపోజ్ స్మోకింగ్. స్మోకింగ్ వాక్యానికి మొట్టమొదటిగా రాసి స్మోకింగ్ ఈజ్ బ్యాడ్ హ్యాబిట్. స్మోకింగ్ ఈజ్ బ్యాడ్ హ్యాబిట్. అలాగే వాకింగ్ ఆన్ యువర్ లెఫ్ట్ ఈజ్ బెటర్. వాకింగ్ ఆన్ యువర్ లెఫ్ట్ ఈజ్ బెటర్. వాకింగ్. అట్నే ఈటింగ్ న్యాచురల్ ఫ్రూట్స్. ఈటింగ్ న్యాచురల్ ఫ్రూట్స్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. అట్లా స్టాప్ రైటింగ్. స్టాప్ రైటింగ్. ఇక్కడ స్టాప్ రైటింగ్ అనేది జిరెండ్ అవుతుంది. రైటింగ్, స్మోకింగ్, డ్రింకింగ్, ఈటింగ్, వాకింగ్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ జిరెండ్స్ అంటాం ఇంగ్లీష్లో. కాబట్టి ప్రజెంట్ పార్టిసిపుల్ని 3 విధాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. ప్లానింగ్ యాక్షన్స్, తర్వాత కంటిన్యూస్ యాక్షన్స్, తర్వాత ఈ జిరెండ్స్ తోటి ప్రొహిబిటెడ్ అంటే స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్ ద బస్ స్టాప్స్. బస్ స్టాప్స్లో స్మోకింగ్ అనేది ప్రొహిబిట్ చేయబడింది అనే సెన్స్లో కూడా వీటిని ఉపయోగిస్తాం. సో విద్యార్థులు ఈ ఛానల్ని టీ మాల్యాద్రి N3N N3N ఇంగ్లీష్ ఛానల్, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పెయిడ్ ప్రమోటెడ్ ఛానల్. మంత్లీ 200 రూపీస్ పెయిడ్ చేస్తే మీరు వీడియోస్ మేము డైలీ ఇస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, ఫర్ ది చిల్డ్రన్స్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ 6th to 10th, అలాగే 5th క్లాస్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో మేము చెప్తూ ఉంటాము. కాబట్టి విద్యార్థులు ఈ ఛానల్ని లైక్ చేస్తారని ఐ హోప్ దట్ యూ సబ్స్క్రైబ్, like, share and subscribe the channel. Very useful for grammar learning students.
థ్యాంక్ యూ వెరీ మచ్.